ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఓ అరుణ పతా చేగును మారెట్ సల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. చిన్నప్పటి నుంచి ఈ పాట విని విని పాడి పాడి నా గొంతు తడి ఆరిపోయిందేమో కానీ అరుణ పతాకం మాత్రం రెపరెపరాలాడలేదు, సమాజ స్థాపన జరగలేదు. కానీ కామ్రేడ్లు మాత్రం కాలక్రమేణా కమ్మరెడ్ల పార్టీగా మాత్రం అవతరించారు. ఎందుకు? ఈ ప్రశ్నకు జవాబు కనుక్కోవడానికే సిపిఐ నారాయణ ముందు నేను కూర్చొని ఉన్నాను. నమస్కారం నారాయణ గారు. నమస్కారం. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్పై ఓ స్మాల్ బయోపిక్. కామ్రేడ్ నారాయణ, సిపిఐ నారాయణ, చికెన్ నారాయణ, ఇవన్నీ కంకణాల నారాయణ నాయుడి ముద్దు పేర్లు. పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెలో, పెరిగింది తిరుపతిలో, చదివింది గుంటూరులో, పొలిటికల్ గా ఎదిగింది హైదరాబాదులో. ముక్కుసూటి మాటలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కమ్యూనిస్ట్ నేత. కామ్రేడ్లు కమ్మరెడ్డిలుగా మారిపోయారంటే, మేడే అంటూ మేడలు కట్టారంటే ఈయన జవాబేంటి? పార్టీలో అగ్రవర్ణాల పెత్తనంపై ఏమంటారు? ఈసారి ఎన్నికల్లో ఎవరికి తోకలుగా మారదలుచుకున్నారు? ముఖాముఖిలో నారాయణనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నారాయణ గారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. నారాయణ గారు, నిజం చెప్పండి, నా ఇంట్రడక్షన్లో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా? నిజాన్ని ఒప్పుకుంటాను. మీ పాట బాగుంది, మీరు ముగింపు బాగలేదు. జెండాను పైకి తీసుకెళ్ళావు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని కమ్యూనిస్ట్ పార్టీ కింద తీసుకెళ్ళిపోయావు. ఎప్పుడు అరుణ పతాకం రెపరెపలాడుతూనే ఉంది. కమ్యూనిస్టులు అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మరెడ్ల పార్టీగా పేరుందా లేదా? అది కమ్యూనిస్టుల్ని తిట్టడానికి ఇంకొక పదం లేకుండా దౌర్భాగ్య పిలిస్తే వాళ్ళు తిరుగుతున్నారు తప్పితే. మాట్లాడుతున్నాం, నా కదా చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. చెప్పు. దళితులు ఉన్నారు, నిమ్న వర్గాలు ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ మీరు ఉన్నారు. ఎంతమంది ముఖ్యమైన స్థానాలు కూర్చుని ఉన్నారు? దీనికి నేను ఒక మాట చెప్పాలా. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సమస్య ఏంటంటే, చెప్తున్నా, చైనాలో వర్షం వచ్చిందని చెప్పి ఇక్కడ ఎలాగ గొడుగు పడతారో మీరు కూడా ఇప్పుడు ఉదాహరణ సోవియట్ గురించి ఇస్తున్నారు. ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఏ వర్గం కోసం పనిచేస్తామంటే దోపిడీ గురయ్యేటువంటి శ్రమజీవుల కార్మిక శ్రామికుల కోసం పనిచేస్తున్నాం తప్ప భూస్వాముల కోసము కార్పొరేషన్ కోసమే పనిచేయలేదు. ఆ పోరాట పటిమ, ఆ సమస్య పట్ల కన్సర్న్ ఆ నిమ్న వర్గాల నుంచి సంబంధించిన వాళ్ళు నాయకత్వంలో కూర్చోడానికి పనికిరాదంటారా? నాయకత్వ సమస్య ఎప్పుడు వస్తుంది? ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్యమం ఎన్నుకుంటుంది తప్ప మేము నామినేట్ చేయము. ఇతర బూర్జువా పార్టీలు ఏం చేస్తున్నాయి, ఆయన నాయకుడు నామినేట్ చేస్తాడు. 40 సంవత్సరాల నుంచి ఒక మాట, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఒక నిజమైన నాయకుడు ఆ స్థాయిలో కూర్చోబెట్టడానికి ఒకటి కనిపించలేదంటారా? నిజమైన నాయకులు అంటే మేము గ్రామ స్థాయిలో మహాసభలు పెడతాం, సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు, 3 ఏళ్ళకి ఒకసారి మహాసభలు పెడతాం. భారతదేశంలో కమ్యూనిస్టులు తప్ప ఎవరు అట్లాంటి మహాసభలు పెట్టరు. మేము గ్రామ స్థాయిలో జనాన్ని నుంచి ఎన్నుకుంటాం. మండల స్థాయిలో అందరూ కలిసి ఒక మండల సెక్రటరీ ఎన్నుకుంటారు. అన్ని మండలాలు కలిసి జిల్లాలో ఒక సెక్రటరీ ఎన్నుకుంటారు. ఆ విధంగా భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కలిసి కూర్చొని ఎన్నుకుంటారు తప్పితే మేము నామినేట్ చేయం. మీ రాష్ట్ర కార్యదర్శి వర్గంలో అగ్రకులాల వాళ్ళు ఉంటారు, జిల్లా కార్యదర్శి వర్గంలో అగ్రకుల నాయకులు, వాళ్ళు ఎన్నుకుంటే ఒక దళితుడిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు మీరు? మేము పనిచేసే వాళ్ళని బట్టి ఎన్నుకుంటారు. ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళు మేము ఎక్కడ నామినేట్ మీరు అన్నారా? మేము ఎక్కడ నామినేట్ చేయము. మా కార్యకర్త అందరూ కలిసి చురుకైన కార్యకర్తలు కూర్చొని ఆయా స్థాయిలో నాయకత్వం ఎన్నుకుంటాం తప్ప మేము బయట నుంచి ఇప్పుడు ఎన్నుకుంటుంది మేము చెప్పము. కొత్తగా వినిపిస్తున్న సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయం, ఇవన్నీ ఏంటి బయట చెప్పుకోవడానికి? అవును, వస్తున్నాయి. ఇప్పుడు వస్తాయి కాబట్టి మా పార్టీలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు డి రాజా ఎక్కడి నుంచి వచ్చాడు? అట్లాగే మన రాష్ట్ర కార్యదర్శి వర్గం 9 మంది అగ్రకులాలు కాదే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నేను సెక్రటరీ ఉన్నప్పుడు అనేక మంది అగ్రకులాలు తగ్గి ఎస్సీలు బీసీకి ఇచ్చినాం. కమ్యూనిస్ట్ నాయకులు మేడే వర్దిల్లాలి అనేవాళ్ళు, ఇప్పుడు మేడలే వర్దిల్లాలి అంటున్నారు. మేడల్లో పరిమితం అయిపోయారు తప్ప అణగారిన వర్గాల యొక్క సమస్యల్ని పట్టించుకోవట్లేదు. అందుకోసం పార్టీ క్రమంగా కనుమరుగు అవుతూ ఉంది. అంటే మీ ఉద్దేశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు మాత్రం బాగున్నమాట వాస్తవమే. భారతదేశం మొత్తం మీద ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి
రూలింగ్ పార్టీ కూడా లేనటువంటి బిల్డింగ్స్ మాకున్న మాట వాస్తవం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ బిల్డింగ్ చూసి మీరు ఏం చేస్తారు, మేడ మీదనే కమ్యూనిస్తున్నారు, మేడలోనే కమ్యూనిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేడ ఎట్టొచ్చింది? సామాన్య ప్రజానీకం బలంగా ఉంటే మేడ కట్టగలం, లేకపోతే కట్టలేము. ఆస్తులు పార్టీ యొక్క కార్యాలయాలకు పెరుగుతున్నాయంటారా, లేకపోతే వ్యక్తిగతంగా పెరుగుతున్నాయంటారా? మా వ్యక్తిగతంగా పెరుగుంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడో ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తే ఇవ్వచ్చాము. కానీ మా పార్టీలో పనిచేస్తున్న, క్రియాశీలకంగా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ అంత గొప్ప ఆస్తులు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఇసుక కాంట్రాక్ట్ గురించి ఎత్తిన, మద్యం సంబంధించిన కాంట్రాక్ట్ గురించి ఎత్తిన ఆ సిండికేట్లో ప్రధాన పాత్ర పోషించేది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే అంటారు. ఒకప్పుడు సారాయి వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆ సారాయి కాంట్రాక్ట్లో మా పార్టీ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం. సంబంధం ఏంటి? దానిలో పనిచేసేటువంటి ఆ కాంట్రాక్టర్కి మా వాడికి ఉన్న ఫ్రెండ్షిప్ తప్ప దానిలో ఇప్పుడు భాగస్వామ్యం ఉండేది కాదు. అది కూడా కరెక్ట్ కాదు అనుకున్నాం. అంతేగాని మాకు ఫ్రెండ్షిప్ లేదు. ఇప్పుడు జరుగుతున్న ఇసుక సిండికేట్లు కూడా ఎక్కువ మీ పార్టీ నాయకుల పేర్లు వినిపిస్తాయి. మాకు అంత సమర్థులు లేరు. అది దానికి సమర్థత చాలా కావాలా, అంత సమర్థులు మా పార్టీలు లేరు. మద్య నిషేధం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు శ్రీకాకుళం జిల్లాలో వచ్చి కళ్ళు తాగుతారు. ఎలా అర్థం చేసుకోవాలి అది? అంటే కళ్ళు ఒకటి మద్యం కాదు, ఒకటి వదిలిపెట్టి కళ్ళు మద్యం ఒకటి కాదు. కళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నాం మేము. కళ్ళు గీత కార్మికులకు వృత్తి కావాలంటున్నాం. అందువల్ల కళ్ళు మద్యం కానే కాదు. అయితే రెండవది, నేను నిజంగానే దీనికి పోయాను, పరిశీలనకు పోయాను. ఒక ఆమె కళ్ళు అమ్ముతా ఉంది. ఏంటని చూశాను, టేస్ట్ చేస్తే నువ్వు కళ్ళు తాగినా అనుకుంటే నేనేం చేయగలను? అటు తాగే అలవాటు ఉంటే రహస్యంగా తాగుతాను, కానీ కెమెరా ముందు తాగుతానా? కెమెరా మీద తాగుతారా? తాగుబోతుకుండేవాడు. ఆ టేస్ట్ చేసిన దాన్ని కూడా అటుకుంటే ఇంకా 2-3 చెప్తాను నేను కావాలంటే. ఒకసారి ఎన్నికల క్యాంపెయిన్ పోతున్నాను హైదరాబాద్లో, హుక్కా పెట్టుకొని అందరూ చుట్టుపక్కల పీల్చుకుంటున్నారు. అది ఏంది ఇది బాగుందని నేను కూడా చూసి పెట్టాను. మీరు చూశారు. ఒకసారి నేను పిలిస్తే 100 మార్లు చూపించారు మీరు దాన్ని. నేను హుక్కా తాగుతున్నానా? మీరు రాజకీయ తరగతుల్లో మీరు మాట్లాడేటప్పుడు దేవుడు, మూఢనమ్మకాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. బట్ అది మీ విషయానికి వచ్చినప్పుడు దానికంతా నిజమే. ఈ మధ్య నేను తిరుమలకు పోయిన తర్వాత వచ్చినటువంటి ప్రచారం మీరు చెప్పేది. నేను ఎస్ఎల్సి పాస్ అయ్యేంత వరకు పరమ భక్తుడిని. మా ఊళ్ళో రోజు గుడి గడిగేవాడిని. ఏ పండగ వచ్చినా నేను ఒక్క పొద్దులు ఉండేవాడిని. అంత సాంప్రదాయం మాట వాస్తవం. ఎస్ఎల్సి పాస్ అయ్యాక ఫస్ట్ టైం నేను గుండు కొట్టుకున్నాను తిరుమల పండుగ పోయి. ఆ తర్వాత గుంటూరుకు చదువుకోవడానికి పోయాను. అక్కడ ఏఎస్ఎఫ్ ద్వారా పరిచయమై కమ్యూనిస్ట్ సాహిత్యం అబ్బింది. కమ్యూనిస్ట్ సాహిత్యం అబ్బే కొంది క్రమంగా నాకు నమ్మకం పోయింది. ఉన్నట్టు కూడా మీరు తిరుమల కొండకి అది చెప్తున్నా. మా కుటుంబం అంతా కమ్యూనిస్ట్ ఏం కాదు, మా బంధువులంతా. వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళడానికి నేను తప్పు పట్టడం లేదు. బట్ మీరు రాజకీయ తరగతుల్లో మాట్లాడేది ఒకటి, చేసేది ఇంకోటి అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు మా బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు సహజంగా తిరుగుతాడు కాబట్టి కొండకు నేను పోతే కొంచెం దేవుడి దర్శనం దగ్గరకు ఉంటుంది కాబట్టి అడుగుతారు రమ్మని చెప్పని పోతా. వాళ్ళ పాటు వాళ్ళు పూజలు చేసుకుంటుంటారు. నా పాటు నేను కూర్చొని చూస్తుంటాను తప్పితే నేను ఎక్కడ డెడికేట్ అయింది కాదు. ఇప్పుడు ఒకవేళ నేను పూజ చేసినా కూడా తప్పట్టాల్సిన పని లేదు. కన్యాదానము ఇవన్నీ ఈ తతంగాలకి నేను చాలా దూరం అని చెప్పుకుని మీరు మీ పాప పెళ్లి విషయంలో మాత్రం అదే సాంప్రదాయం కొనసాగించారు. యూ కెనాట్ అవాయిడ్ ది సోషల్ లైఫ్. ఇప్పుడు ఆ సోషల్ లైఫ్లో భయమేంది? నిజంగా నాకు భక్తి ఉంటే నా కూతురికి నేను కన్యాదానం చేయకుండా మా అన్నతో ఇది చేస్తాను. నేను మా అన్న మా వదిలిని తీసుకొచ్చి కొత్తగా పెట్టుకొని వాళ్ళతో కన్యాదానం చేయించాల్సి వచ్చింది. నేను గెస్ట్ లాగా చూసాల్సి వచ్చింది. నాకే నమ్మకం ఉంటే నేను చేయాలనుకుంటే నేను చేసిండేవాడు. నాకే భయం లేదు. నేను భయపడి దాముకునేవాడు కాదు. పాత ప్రశ్నే, బట్ మీరు సమాధానం కొత్తగా చెప్తాను అనుకుంటున్నాను. ఇలా రియలైజేషన్ వచ్చిందో అనుకుంటున్నాను. గాంధీ జయంతి రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు చికెన్ తినడం అలాంటివి అలా అప్పుడు ఆ సమయంలో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? నేను అందుకే కదా క్షమాపణ చెప్పుకుని 1 సంవత్సరం పనిష్మెంట్ తీసుకున్నాను. గాంధీ జయంతి రోజు మీతో సహా అందరూ జర్నలిస్టులు అందరూ కలిసి నాతో కూడా బాగా తిన్నవాళ్ళే. అందరూ తిని మరుసటి రోజు చికెన్ నారాయణ గాంధీ జయంతి అని రాశారు. నిజమే, పొరపాటు జరిగింది కదా అనుకున్నాను. అంటే నేను సారీ చెప్పాను. సంవత్సరం రోజుల పాటు నేను నిషేధానికి శిక్ష వేసుకున్నాను. ఇంకో విషయము, మీరు మార్క్స్వాది, మీరు కమ్యూనిస్టు, మీ పిల్లలే మాత్రం క్యాపిటలిస్టు. అది పిల్లల యొక్క సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. వాళ్ళు నిజంగా మాతో ఉన్నప్పుడు ఎస్ఎఫ్లో పనిచేసినారు, యాక్టివ్గా ఉన్నారు. సరే, మా అమ్మాయి చదువుకుపోయింది, అక్కడనే సెటిల్ అయిపోయింది. మా అబ్బాయి ఇక్కడనే హోటల్కి పనిచేయాలని ప్రయత్నించాడు. దాదాపు చదువు అయిపోయిన తర్వాత 4 ఏళ్ళ దాకా విశారంలో ఉండి అన్ని పనులు చేశాడు. కానీ వాడు ఎన్నుకున్నటువంటి అమ్మాయి ఆల్రెడీ అమెరికా పోయి కూర్చొని ఆ పిల్లలు రాలేకపోయింది. చివరికి అడుగులు పోవాల్సి వచ్చింది. అట్లా బై కంపల్సన్ పోవాల్సి వచ్చింది తప్ప వాళ్ళ ఇంట్రెస్ట్ మేము పంపించింది కాదు. రాజకీయ నినాదమే ఆ సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అమెరికా సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన వేరు, అమెరికా ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన వేరు. మేము అమెరికా ప్రజానీకానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలా, అమెరికా సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాం, ఇంకా కొనసాగిస్తాం. ఇంకోటి, మీరు కొన్ని పత్రికలు మీ మీద
ఈయన సిపిఐ కార్యదర్శి కాదు, సిపిఐ సిఇఓ అన్నారు. ఎందుకు అది? అది మీరు పెట్టిన పేరు, నాకెక్కడ తెలుస్తుంది? మీరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. నేను మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అనుకుంటున్నాను. కానీ దానిలో నేను కొంచెం మోడర్న్గా ఉంటాను, లేదంటే కొన్ని యాక్టివ్గా ఉంటాను అని చెప్పేసి అని రకరకాల పద్ధతులు నా పేరు చెప్పుండొచ్చు. సిఇఓ అంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీ కాదని కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉంటూనే అన్ని పనులు చేస్తున్నా. దానిలో నాకు అన్ని పేర్లు వచ్చాయి. చికెన్ నారాయణ పేరు వచ్చింది, హుక్కా నారాయణ వచ్చింది, కళ్ళు నారాయణ వచ్చింది, సిఇఓ అని వచ్చింది, అన్ని పేర్లు వస్తున్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నారాయణ అని మనకి పేర్లు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నాకు గర్వమే. ఏ ప్రభుత్వాలు కొలువు తీరినా కూడా మీరు చాలా దగ్గరగా ఉంటారంటారు. ఎలా సాధ్యం వచ్చిందంటారు? ప్రభుత్వాలు కొలువుగా ఉండదు. ఆ రోజు ఆ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేసి ఉంటాం. ఒక ఉదాహరణకి తెలుగుదేశంతో కలిసి మేము పనిచేసాం. వాళ్ళు అధికారంలోకి వచ్చిన సహజంగా క్లోజ్గా ఉంటారు. ప్రభుత్వాధినేతలతో మంచి వ్యక్తిగత సంబంధాలు నారాయణ గారు నెరపుతారు అంటారు. రాజకీయ పార్టీలలో అన్ని రాజకీయ పార్టీలకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రం విధానాలకు వైపు రాజీపడడం లేదు. బీజేపీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారు. కానీ వాళ్ళ విధానం మేము సమర్థించాం, ఓపెన్గా వ్యతిరేకిస్తాం. విధానాలకు ఒకటి ఫైట్ చేయడం వేరు, వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ వేరు. వ్యక్తిగత ఫ్రెండ్షిప్ని కానీ రాజకీయాలు కానీ రాజీ పెడితే, పణంగా పెడితే అప్పుడు నాకు తప్పు. తిరుపతిలో జరుగుతున్న భూదందాల్లో కూడా నారాయణ గారికి హస్తం ఉంది అంటారు. ఒక్క సెంటు చూపించమని చెప్పండి. ఒక్క విషయం నిజం చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? లెక్కలు తీసుకోండి. నేను ఉన్నప్పుడు నాకున్న భూమి 5 ఎకరాలు మా ఊరిలో. తర్వాత మా ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్ అయింది. ఆ తర్వాత ఆ సేవింగ్స్ నుంచి కొంత తీసుకుంటే హౌస్ రేట్స్ ఉండొచ్చు. నారాయణ గారు, నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఆ తర్వాత నేను మీకు ప్రశ్న చేస్తాను. బోట్ క్లబ్ అది అన్నింటిలో వచ్చింది, అన్నింటికి వచ్చింది అప్పుడే. డ్యాన్స్లో ఇంత ప్రావీణ్యత ఎలా వచ్చింది అంటారు? చెప్పేది మా యూత్ మేము నేను ఇప్పుడు చెప్తుంటా, సంవత్సరానికి ఒకసారి కనీసం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కలిసి ఒక చోట కలిసి మెలిసి ఉన్నాము, ఫెస్టివల్ లాగా ఉన్నాం మనం కూడా చెప్పేసి కోరుకునేవాడిని. మేము ప్రతి సంవత్సరం జనవరిలో తిరుపతిలో ఫ్యామిలీస్ని గెట్ టుగెదర్ చేస్తాం. ఆడపిల్లకాయలు పాడుకుంటుంటారు, ఎగురుకుంటుంటారు, మేము కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం. హైదరాబాద్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ యూత్ ప్రజాంటి పనుల బ్యాచ్ అని రమ్మని చెప్పి ఒక పార్టీ చేశారు. పార్టీ అంటే మామూలుగా అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా. ఆ గెట్ టుగెదర్లో అందరూ పాడుకుంటారు, పిల్లకాయలని పాడమంటుంటే వాళ్ళు నమ్మకం మీరు కూడా డ్యాన్స్ చేయాలని వాళ్ళు రాకపోయారు. వాళ్ళతో కూడా నేను కూడా ఎంజాయ్ చేశాను. అంటే కమ్యూనిస్ట్ అంటే మాత్రాన్ని సీరియస్గా కూర్చొని విప్లవం జిందాబాద్ అని చెప్పేసి ముఖమంతా కొత్తులు పెట్టుకుని ఉండాలా? కమ్యూనిస్ట్ కూడా హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. అసలు నిజమైన మానవతావాదే కమ్యూనిస్టులు. కాబట్టి మానవత్వాన్ని మనం మర్చిపోం, సాంప్రదాయాన్ని మర్చిపోం, మర్యాదను మర్చిపోం. దానిపాటికి అయితే దీనికి ఇది. ఇంకోటి, మీరు ఇచ్చే స్లోగను ట్రాన్స్పోర్ట్ మాఫియా ఆగడాలను నశించాలి అని చెప్పి గోడల మీద రాస్తూ ఉంటారు. గుర్తుందా మీకు? అవును, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆ నినాదానికి కట్టుబడి ఉన్నారా? ఎస్. విజయవాడలో ట్రాన్స్పోర్ట్ మాఫియాలో మీ పార్టీ నాయకుల భాగస్వామ్యం లేదంటారా? వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తుంటాం కదా, మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు మేము వాళ్ళతో భాగస్వామ్యం ఉంటే మేము ఎందుకు ఫైట్ చేస్తాం వాళ్ళతో? కమ్యూనిస్ట్ పార్టీ ఒక మాట అన్నా, నా మీద ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా నా మీద కోపంగా ఉన్నారు. వీళ్ళు ఆగడా ఎక్కట్టాలంటే ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేయకుండా పోతే ఈ బస్సులు తగలబెడతామని చెప్పేసి అన్న. నేను తప్ప ఎవరు చెప్పారు? ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు? దమ్ముడు చెప్పాడా? నేను ఒకటే చెప్పగలిగాను. బస్సుల్లో ఆ యజమానుల్లో సిపిఐ నాయకులు ఏం లేదు, పొరపాటున కూడా లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉండొచ్చు. కేసీఆర్ నాని నాకు తెలిసిన వాడే, అంతమాత్రం మాకు భాగస్వామ్యం ఉండదు. వాళ్ళు ఎప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. ఆయన కూడా నా మీద కోపం, ఈ మాట అన్నానని. నారాయణ నా మాట అంటాడా అని చెప్పేసి చాలామందికి చెప్పుకున్నాడు. కాబట్టి మేము పరిచయం ఉంటే ఉండొచ్చాం తప్ప వాళ్ళ ఆగడాలకి వాళ్ళ అక్రమాలకి మేము వ్యతిరేకంగానే ఫైట్ చేస్తున్నాం. మాకు తెలియకుండా జరుగుతుంది తప్ప తెలిసి మాత్రం మేము ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం తప్ప వాళ్ళు రాజీ పడే ప్రసక్తే లేదు. ఇంకోటి, రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి అని అంటారు. ఆ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా దానికి భిన్నమైనది కాదని చెప్తారు. ఎందుకంటే మీరు 2006 ఫిబ్రవరిలో ఇచ్చిన స్టేట్మెంటు ఏమి ఇచ్చారని చెప్పి నాకు ఇంకా ఉంది, పత్రికలు వచ్చి రిపోర్ట్ అయిన వార్త. పవన్ కళ్యాణ్ చాలా అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడికి పరోక్షంగా అతను సహాయపడుతున్నారు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెళ్ళి పవన్ కళ్యాణ్కి వెళ్ళి బొకే ఇచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ ద్వంద్వ ప్రమాణాలని? ద్వంద్వ ప్రమాణం కాదు, ఒక విధానం ఎడల
ఒక వ్యక్తి అనుసరించేటువంటి వాటిలో ఒకనొక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఖండిస్తాం. ఆయన వచ్చిన పద్ధతి బట్టి ఖండించిన మాట వాస్తవం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు మేము కలిసి మాట్లాడతాం, కలిసి పనిచేస్తాను పిలిపించిన తర్వాత రామకృష్ణ కూడా మాట్లాడాడు పోయి. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రాజకీయాల్లో ఒక్కడు ఒక చిన్న తప్పు చేసినంత మాత్రం పర్మనెంట్గా కూడా తప్పు చేస్తారని కాదు. అతను రాజకీయాలు రాకముందు చేసిన తప్పుని విమర్శించాం. రేపు అన్ని సెక్రటరీ చేసుకుని వస్తాడనుకోండి, వస్తాడు మంచివాడు చేస్తాం. చిరంజీవి కూడా రాజకీయాలు రావని కోరినవాడు. అంటే చిరంజీవి అంతకుముందు ఏం చేసి సపోర్ట్ చేయడం కాదు. ఒక రాజకీయ పైన కొన్ని తప్పులు చేస్తాయి, మేము కూడా కొన్ని తప్పులు చేసాం. కానీ ఒక తప్పులు చేసేంత మాత్రం జీవితాంతం అది శిక్షగా వేయడానికి ఎవరికి వీలు కాదు. ఆయా కాలమాన పరిస్థితుల్లో వస్తున్న దానిపైన రెక్టిఫై చేసుకునే పద్ధతుల్లో మా అభిప్రాయం ఏం చెప్తాను. మీరు చిరంజీవి చేసిన కామెంట్, చిరంజీవికి రాజకీయాలు చేయడం రాదు ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పారు మీరు చిరంజీవి తమ్ముడే పవన్ కళ్యాణ్. చిరంజీవికి పవన్ కళ్యాణ్ కనిపించిన పోలిక ఏంటి మీకు? అసలు పోలిక ఏదైనా చిరంజీవే పవన్ కళ్యాణే ఈ ఇద్దరిని ముడిపెట్టడానికి వీల్లేదు. చిరంజీవి నిజంగానే ఆయన ఎఫెక్టివ్నెస్ లేదు, చొరవ తక్కువ, ఆయన ఊకి స్టార్ట్ అయిపోయి మనస్తత్వం, అందువల్ల రాణించలేకుండా పోయాడు. చివరికి పార్టీని పెట్టుకోలేకుండా పోయాడు. అది వేరు. ఈయన స్వభావం వేరు. ఈయన ఏదైనా ఉంటే దుందుడుగా చేస్తాడని చెప్పిస్తున్న ఒక నమ్మకం ఒకటి ఉంది. అయితే అతను రాజకీయాలకు వస్తామని చెప్పిన తర్వాత రాజకీయాలు మంచిగా చేస్తుంటే మాకేం అభ్యంతరంలే, రాజకీయాలు చెడుగా చేస్తే మేము విమర్శిస్తాం. ఇప్పుడు అంటున్నాం, ఇప్పుడు అప్పుడప్పుడు మినకల బూసిలాగా వచ్చిపోతున్నా వాటి రావడం కరెక్ట్ కాదు, ఒక నిలకడగా రమ్మని చెప్పేసి కోరుతున్నాం. నిలకడగా నేను వస్తానని చెప్తున్నాడు కాబట్టి ఆయన వచ్చేంత మాత్రం ఆయన ఏం తప్పులు చేసినా మేము క్షమించాలి ఇలా ఏమనుకుంటాం కాదు. ఎప్పటికప్పుడు ఏ ఇష్యూకి ఆ ఇష్యూ ఖండించేప్పుడు ఖండిస్తాం, మెచ్చుకుంటాం, లేదంటే వాళ్ళ పార్టీకి వదిలేస్తాం చెప్తే ఒక మనిషి ఒక స్టేట్మెంట్ని జీవితాంతం మనిషి పెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచిగా రాజకీయ విధానాల్లో ఆర్థిక విధానంలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చాడనుకోండి, తప్పనిసరి చర్చిస్తాం. రాదనుకోండి నేను చర్చించు. అంటే మీరు ఒకసారి కొంచెం నిజాలు మాట్లాడతాం. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇటువైపు జగన్, ఇటువైపు పవన్ కళ్యాణ్. ఎటువైపు మీరు మొగ్గు చూపుతారు? మాది 3వ ఆప్షన్ ఒకటి ఉంది. 3వ ఆప్షన్ జనం. మేము జనంతో ఉంటాం. వాళ్ళతో ఉండాలన్న మాకేం పడుతుంది, మా కర్మ. ఈ జనంతో పాటు మేము ఉంటాం తప్పితే పవన్ కళ్యాణో చిరంజీవో ఇంకొకళ్ళు ఉండాలి మాకేమిలా. జనంతో ఉండే క్రమంలో వచ్చే రాజకీయ పరిణామాల క్రమంలో అప్పుడు ఒక ఫ్రెండ్స్ అవసరం అనేది తెలుసుకుంటాం తప్పితే మేము ఎవరి పక్క మేము ఉండలేదు. మేము ప్రజల పక్షంలో ఉంటాం. పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది బయట రాజకీయంగా వస్తుంది. ఎక్కడ చెప్పచ్చండి? మీరు జాయింట్గా కలిసి ఫైట్ చేసామా? మేము పని చేస్తామంటే ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు. ఆయన మీటింగ్లో పోతే ఆయన తప్పులని చెప్తాం, ఉప్పు అని చెప్తున్నాం. అంతేగాని మేము ఎక్కడ ఇంతవరకు పని చేయలేదు. కలిసి పనిచేసే ప్రాతిపదిక రాలేదు. భవిష్యత్తులో వస్తుందని రాదని అట్ట ఊహించుకోలేము. నేను యాక్చువల్గా నేను సిపిఐ నాయకుడికి కాదు, ఒక రాజకీయ సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి ఈ ప్రశ్నకు ఆన్సరు. మీకు జగన్ మోహన్ రెడ్డి సమర్థుడుగా కనిపిస్తున్నారా, పవన్ కళ్యాణ్ సమర్థుడుగా కనిపిస్తున్నారా? ఇప్పుడు ఆ విశ్లేషణ మేము పోవడం లేదు. నేను సిపిఎం నేతగా అడగట్లేదు, ఒక సీనియర్ పొలిటీషియన్గా నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ రాజకీయ లక్ష్యశుద్ధి ఏంటి? పవన్ రాజకీయ లక్ష్యశుద్ధి కానీ జగన్ రాజకీయ లక్ష్యశుద్ధి కానీ ఏంటి? కమ్యూనిస్టులకు ఏమాత్రం అనుకూలం ఉండే లక్ష్యశుద్ధి కాదు. అలాంటి వాడిద్దరి గురించి మేము ఆలోచించాలి. అసోసియేటెడ్ అందరూ ఎక్కడ కూడా మీకు భావబంధం కలిసిన వాళ్ళు లేరు కదా. మీరు టీడీపీతో ప్రయాణం చేశారు, ఇంకో దశలో ఇంకొకరితో కలిసి ప్రయాణం చేశారు. ఎక్కడ భావబంధం ఎక్కడ లేదు మీకు. అప్పుడు రాజకీయ అవసరాలు బట్టి మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో ఒక పార్టీ కలిసి ప్రయాణం చేస్తారు. నేను అడిగింది ఏంటంటే, ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయాలనేటువంటి విధి మాకు లేదు. అది ఒక సిద్ధాంతం కాదు మాది. అంటే వామపక్షాలంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు కదా. చేస్తున్నారు. మీ పార్టీలు కూడా లుకలుకలు లోపభూయిష్టమైన విధానాలు చాలా వరకు ఉన్నాయి. ఆ అండర్స్టాండింగ్ భారతదేశం మొత్తం మీదుగా ఒకప్పుడు కమ్యూనిస్టులు కొట్లాడుకునేవాళ్ళు, ఒకరికి ఓడించుకునేవాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం మీదుగా వామపక్ష ఐక్యత ఒకటి నిలబడింది. సరిగ్గా 7 ఏళ్ల క్రితము విజయవాడలో ఆల్ ఇండియా పార్టీ సమావేశం జరిగినప్పుడు మీరు టీవీ నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిపిఎం సిపిఐ మెర్జ్ అయిపోతున్నారు, అతి త్వరలో ఇదంతా ఒక ప్లాట్ఫామ్ రాబోతున్నారు అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే లైన్లో ఉన్నా. కానీ ఇప్పుడు 7 years అయింది, ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇప్పుడు కూడా నేను మా సిపిఐ అదే లైన్లో ఉంది, మెర్జ్ కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అటువైపు సిపిఎం నుంచి అటువైపు రావాలి కదా. మా వైపు నుంచి మేము డోర్స్ ఓపెన్ చేసి పెట్టాం. ఆనాడు చేసాం, ఈనాడు చేస్తాం, భవిష్యత్తులో ఓపెన్ చేసి పెడతాం. నీకు 6 ఏళ్ల క్రితం ఏం చెప్పాను, ఇంకా 10 ఏళ్ళ తర్వాత మా పార్టీ అదే చెప్తుంది. ఎందుకు అయితే ఎప్పుడు సక్సెస్ అవుతుంది? సిపిఎం కూడా ముందుకు వస్తే అవుతుంది,
లేకపోతే పెండింగ్లో ఉంటుంది. అంటే అయితే కలిసి పనిచేస్తున్నాం కదా. సిపిఎం ఎందుకు ఇప్పుడున్న మన వాతావరణంలో, రాజకీయ వాతావరణంలో మిమ్మల్ని ఇంకా నమ్మట్లేదు, ఎందుకు కారణం అంటారు? అది మీరు సిపిఎం అని అడగాలి. మీరు చెప్తున్న ప్రకారము మతోన్మాద శక్తులంతా ఒక ప్లాట్ఫామ్పై వచ్చారు అని చెప్పి మీరు చెప్తున్నారు, అది ప్రమాద సంకేతకాలు అని చెప్తున్నారు. అలాంటి సమయంలో మీరు ఎందుకు ఒక ప్లాట్ఫామ్పై రాలేకపోతున్నారు? ఈ అనైక్యత ఎంతకాలం ఉంటుందంటారు? ఇంకా ఇప్పుడు కంపారిటివ్గా వామపక్ష పార్టీల మధ్య సయోధ్య ఉన్నది. దేశం మొత్తం మీద 4 వామపక్ష పార్టీల కూటమి ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా 10 పార్టీలతో కూటమి ఉంది. అయితే ఇది ఎన్నికలు వచ్చేకాడికి వామపక్షాలు చీలికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని రోజులు వామపక్షాలు రావు. కానీ సిపిఐ మాత్రం దృఢంగా దీనిపైన ఒకటిగా ఉన్నమాట వాస్తవం. కానీ మీ రాజకీయ ప్రత్యర్థి అంతకంత బలపడుతూ పోతున్నారు, మీరు మాత్రం అంతగా బలం పుంజుకోలేకపోతున్నారు. ఎక్కడ నిజమే. ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో ఈ మెజారిటీ ప్రజానీకం దారిద్ర్యంతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు వాటి కోసం అంకితమై పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలి. మన విధానాలు ఎక్కడ నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉంది, జనాలు కనెక్ట్ కావట్లేదు అనిపించట్లేదా? అది మేము పాండిచేరి మహాసభలో చర్చించాం. రీకనెక్టివిటీ ఆఫ్ ది పీపుల్. భారతదేశ ప్రజానీకానికి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య లింక్ ఒకటి గ్యాప్ వచ్చింది. అందుకనే మనం తగ్గుతూ ఉన్నాం. దీన్ని పరిశీలించుకోవాలి. గో టు ది పీపుల్ అని చెప్పి మేము పాండిచేరి మహాసభలో గుర్తించి డాక్యుమెంట్ చేసుకొని దానికోసం ప్రయత్నాలు సాగించి అన్ని చోట్ల మా కార్యక్రమం మార్చుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా, ఈ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన అనేక ప్రయత్నాలు, మార్పులు తీసుకొస్తున్నాం. అంటే మేము గుర్తించాం. రెండోది ఏంటంటే, ఇంత వ్యాస్ట్ మెజారిటీ జనం పేదరికంలో ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు మన నాయకత్వం వహించలేకుండా పోతున్నామని అంటే, మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలమైన పద్ధతిలో ప్రజల యొక్క అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, మోడర్నైజేషన్ దృష్టిలో పెట్టుకొని కమ్యూనిస్ట్ కూడా ఆ ప్రకారం మారాలి. మేము మారలేదు కాబట్టి మాకు నష్టం వచ్చింది. ఆ మారుతున్నటువంటి క్రమాన్ని మేము కూడా సాపేక్షికంగా, సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేవలం పిడివాదంతో ఉండకూడదు. ఆ పిడివాద ఛాయలు మాకు ఉన్నాయి కాబట్టి కొంచెం నష్టం వచ్చింది. దాని నుంచి బయటపడడానికి ఫైట్ చేస్తున్నాం. నారాయణ గారు, అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఏముంది, అదొక బఫూన్ వ్యవస్థగా అయిపోయింది. బఫూన్ వ్యవస్థకి అసెంబ్లీకి మధ్య ప్రతిబింబం కనిపిస్తూ ఉంది తప్పితే అది అసెంబ్లీకి నాకేం కనపడలే. ఒక ప్రజా సమస్యల గురించి చర్చించాల్సింది వాళ్ళు పోయి ఆ సమస్యని పక్కదారిన పడేసి వాళ్ళిద్దరూ తోసుంటా అని చెప్పేసి మాట్లాడే స్థాయికి వచ్చేసింది. ఇదంతా వచ్చిందంటే, ఒకప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కొట్లాడుకునేవాళ్ళు, రౌడీలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఖాళీగా ఉంది అక్కడ. ఏమైనా ఖాళీగా ఉందని చూస్తే వీళ్ళంతా అసెంబ్లీకి పోయారు సార్ అనేసి అంటున్నారు. అంటే ఇట్లాంటి రౌడీ బ్యాచ్ లాంటి వాళ్ళందరూ పోయి అసెంబ్లీలో కూర్చొని ఈ ప్రజా సమస్యను పక్కన పడేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఒకళ్ళు ఎత్తిపోసుకుంటూ వాళ్ళు ఒకళ్ళ లోపల ఒకళ్ళు సమాధానం. రౌడీ బ్యాచ్ ఏ పార్టీలో ఉన్నారంటారు? ఎక్కువగా అందరూ ఉన్నారు. ఉదాహరణకి అగ్రిగోల్డ్ సమస్య ఉంది. వాళ్ళు 107 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉంటే ఆకలికి వాళ్ళ ఇష్యూ పక్కన పడేసి వాళ్ళు ఒకరి ముందు ఒకసారి సంవాదాలు చేసుకొని విచారణ తెప్పించుకొని మాట్లాడుతున్నారు. మీ మధ్య విచారణ కోసం కాదు, దాదాపు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు బాధపడతా ఉంటే 107 మంది చనిపోతే వాళ్ళ సమస్య పరిష్కారం పక్కన పడేసి జగన్ మీద న్యాయ విచారణ వాళ్ళు, టీడీపీ మీద న్యాయ విచారణ వీళ్ళు అని చెప్పేసి కొట్లాడుకుంటుంటే ఏమని అర్థం చేసుకుంటాను చెప్పండి? నాన్నగారు, నేను కొంతమంది పేర్లు చెప్తాను, ఆ పేర్ల వాళ్ళ మీద మీకుండే అభిప్రాయం క్లుప్తంగా ఒకే ఒక పదంతో చెప్పండి. చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ, పని తక్కువ. లోకేష్ మాటలు రావు, పని లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన సెల్ఫ్ ఒకటే, సెల్ఫ్ గోల్ ఒకటి తప్ప ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ మెనకర పూచి. ధన్యవాదాలు నారాయణ గారు. ఇది నారాయణ గారు జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.